ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. పర్లోక మందున్న మా తండ్రి, గొప్ప దేవుడా, నీ కృపా వాత్సల్యత చొప్పున మమ్మల్ని నడిపిస్తున్నందుకు, పోషిస్తున్నందుకు మీకు వందనాలు. మరొక దినం మేము ఇలా కూడుకొని మీ మాటలు వినడానికి మీరు మాకు ఇచ్చిన మీ గొప్ప ధన్యతకి వందనాలు చెల్లించుకుంటున్నాను. చెబుతున్న నాకును, వింటున్న తండ్రి మీ పిల్లలకి తండ్రి జ్ఞానం ఇచ్చి, వివేకమును, వినగల చెవులను గ్రహించుకునే మనస్సును, అర్థం చేసుకునే మనస్సును అనుగ్రహించి విన్న వాక్యానుసారంగా నడుచుకునే పిల్లలుగా మేమందరం ఉండడానికి మీరు తోడుగుండి మాకు సహకారాన్ని అందించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, ఈరోజు పాఠం సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్. సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్. ఇంకొక పదంగా చెప్పాలంటే సకల శాస్త్రాలను తలదన్నే బైబిల్. ఇది బాగుందా? సకల శాస్త్రాలను తలదన్నే బైబిల్. అధిగమించడం అంటే వాటికంటే ఎక్కువ. దీని ముందు, బైబిల్ ముందు అవేవి పనికిరావు అన్నదే. ఓకే, సకల శాస్త్రాలు. సకల శాస్త్రాలు అంటే ఈ భూమి మీద మనిషి ఈ మట్టి మెదడులో పుట్టిన ఆలోచనలను ఒక పుస్తక రూపంలో రాస్తే అదొక శాస్త్రం అన్నమాట. పరిశోధనలు చేసిన వాటిని పుస్తక రూపంలో రాస్తే దాన్ని శాస్త్రము అంటారు. ఓకే, ప్రస్తుత కాలంలో స్కూల్లో, బడులలో పిల్లలకు నేర్పించే ఈ పాఠాలన్నీ ప్రకృతిలో ఉన్న వాటిని చూసి రాసినవి అన్నమాట. ఇప్పుడు మొక్కల్ని పరిశోధించారు. మొక్కలు పరిశోధించి వాటి గురించి ఒక పుస్తకాన్ని రాశారు, ఒక శాస్త్రం, దానికి ఒక పేరు పెట్టారు. వాటికి ఒక పితామహుడుగా ఒకడు ఉంటాడు. జంతువులు చూశారు, పరిశోధన చేశారు. ఈ జంతువులన్నిటినీ ఆ పరిశోధన ద్వారా వచ్చిన ఆ యొక్క విషయాన్ని పుస్తక రూపంలో రాశారు. అది జంతు శాస్త్రం. భూమి కోసం పరిశోధన చేశారు, భూగోళ శాస్త్రం రాశారు. అంతరిక్షాన్ని పరిశోధన చేశారు, ఖగోళ శాస్త్రాన్ని రాశారు. భూమి లోపల ఏముందో అని సొరంగాలు తవ్వుకుంటూ వెళ్ళి లోపల ఉన్న విషయాన్ని పరిశోధించి వాటికి ఒక పుస్తకం రాశారు. అదే భూగర్భ శాస్త్రం. మనుషుల యొక్క జీవాన్ని కూర్చి పరిశోధన చేసి జీవశాస్త్రాన్ని రాశారు. ఇలా ప్రతి దాన్ని పరిశోధించి, ఉన్న వాటిని పరిశోధించి రాసినవి ఈ శాస్త్రాలన్నీ. మరి ఈ ఉన్నవాటన్నిటిని సృష్టించింది ఎవరు? దేవుడు. ఉన్నవాటన్నిటిని సృష్టించింది ఎవరు? దేవుడు. దేవుడు సృజించిన వాటిని చూసి రాసిన శాస్త్రాలు గొప్పవా? కలిగించిన వాడు మనిషికి రాసిచ్చిన శాస్త్రం గొప్పదా? అర్థమవుతుందా? దేవుడు చేయగా చేసిన వాటిని చూసి రాసిన వారే శాస్త్రవేత్త. ఇప్పుడు సృష్టిలో అవి ఉన్నాయి కనుక చూసావు, రాశావు. ఒకవేళ అవే లేకపోతే శాస్త్రాలు ఎక్కడి నుంచి వస్తాయి? అవునంటారు కదండి. మరి కలిగించిన దేవుడు మనిషి కోసం అవన్నీ రాసి ఉంటాడా, రాసి ఉండడా? ఖచ్చితంగా రాశాడు. అదే బైబిల్. అందుకోసం మనం పాఠం పేరు ఏం చెప్పుకున్నామంటే సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్. అంటే దేవుడు ఈ సృష్టిలో ఉన్న ప్రతి దాని గురించి బైబిల్లో రాపించాడా అంటే ఖచ్చితంగా రాపించాడు. అందులో మనం ఈరోజు మచ్చుకు కొన్ని శాస్త్రాల గురించి తెలుసుకుందాం. బయట ఉన్నవారు ఏ పరిశోధన చేసి రాశారో వాటిని బైబిల్ ఎలా చెబుతుందో మనం ఈరోజు నేర్చుకుందాం. మొదటగా ఆర్నిథాలజీ అనేది ఒక శాస్త్రం పేరు. ఆర్నిథాలజీ అంటే పక్షుల అధ్యయన శాస్త్రం. పక్షుల అధ్యయన శాస్త్రం అంటే పక్షుల గురించి తెలిపే శాస్త్రం.
ఓకేనా? ఆర్నిథాలజీ అంటారు. ద బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా సాలి హాలి అనే ఒక ఆయన ఈ పుస్తకాన్ని రాశాడు. బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే ఈయనకున్న పేరు అనమాట. ఈయన ప్రపంచంలో ఎన్నో రకాల జాతుల పక్షులు ఉన్నాయని మనకు తెలుసు. వీటిని ఉపయోగించి సమాచారం వర్తమానం తెలుసుకోవచ్చు అన్న సంగతి చెప్పాడు అనమాట. ఓకేనా? పక్షులు ఏం చేస్తాయంట? పక్షులు ఏం చేస్తాయని చెప్పాడు ఈయన. ద బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా సాలి హాలి అని పేరు. ఆయన ఏం చెప్పాడంటే పక్షుల ద్వారా ఒక దగ్గర ఉన్న సమాచారాన్ని ఇంకో దగ్గరికి తీసుకెళ్ళవచ్చు. ఈ విషయాన్ని మనం ఎక్కడ చూస్తామంటే సినిమాల్లో చూస్తాం. పక్షికి ఆ కాళ్ళకి వీళ్ళు ఏమైతే చెప్పాలనుకుంటున్నారో అది రాసి ఆ కాళ్ళకి పెడితే ఇక్కడ విడిచిపెడితే ఎగరేస్తే అది వెళ్ళి ఎక్కడ చేరాలో అక్కడికి వెళ్ళి సమాచారాన్ని అందిస్తుంది. ఇది మనం సినిమాలో చూసాం కదా. అసలు నిజం చెప్పాలంటే సినిమాలో కాదు, రియల్గానే జరిగాయి. ఉత్తరాలు, సెల్ ఫోన్లు ఇవేవి లేకముందు ఒక దగ్గర నుంచి సమాచారం ఎలా వెళ్ళేదంటే ఇలానే వెళ్ళేది. ఓకేనా? ఇది ఎవరు చెప్పారు అంటే ఇగోండి ఒక పేరు చెప్పారు మీకు, ఆలి అన్న ఆయన చెప్పారు. సో ఆయన ఏం చేశారంటే ఇదిగో పక్షుల అధ్యయన శాస్త్రానికి ఈయనే పితామహుడు అని పేరు పెట్టారు. పక్షుల అధ్యయనం గురించి బాగా చేశాడు అని ఆయనకి పేరు వచ్చింది. ఎవరికి? సాలి ఆలి అనే ఒక వ్యక్తికి. ద బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, పక్షుల అధ్యయనం గురించి తెలిపే ఆయన. ఇది ఈయన కనుగొన్న తర్వాత ఈయన పేరు మీదుగా పిలువబడింది. దీన్ని అసలు ప్రారంభం ఎక్కడ ఉందో తెలుసా? దీని గురించి బైబిల్ చెప్పిందంటారా? ఖచ్చితంగా బైబిల్లో ఇవన్నీ విషయాలు ఉంటాయి. వీటికి మించిన విషయాలు కూడా బైబిల్లో ఉంటాయి. ఈయన ఏ విషయం చెప్పాడంటే ఇదిగో పక్షుల ద్వారా సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఒక విషయాన్ని ఇంకో దగ్గరికి చేరవేస్తుంది పక్షి అన్న సంగతి ఎవరు చెప్పారు? ఈ వ్యక్తి చెప్పాడు అధ్యయనం చేసిన తర్వాత కదా. మరి బైబిల్ ఇది ఒక్క పాయింటే చెప్తుందా? ఇంకా చాలా విషయాలు చెప్తుంది పక్షుల గురించి. అదేంటో మనం ఈరోజు చూద్దాం. అసలు పక్షి సమాచారం అందిస్తుందా అన్న సంగతి మనకు ఆదికాండంలోనే అర్థమైపోతుంది. ఎక్కడ? ఆదికాండము 7వ అధ్యాయంలో నోవాహు సందర్భం ఉందా? అక్కడ 40 దినాలు వర్షం కురిసిన తర్వాత అది వర్షం తగ్గిందో లేదో నోవాహు మీరు ఎలా తెలుసుకున్నారు? కాకిని పంపించాడు, అది తిరుగుతుంది. పావురమును పంపించాడు, అది తిరిగి వచ్చింది. పాట పాడారు మీరు. అంటే ఏంటి? ఎందుకు పంపించాడు నోవాహు గారు బయటికి? బయట నీరుందో లేదో అంటే సమాచారం తెలుసుకోవడానికి నోవాహు గారు ప్రారంభంలోనే చెప్పేశాడు. ఏమని? పక్షుల ద్వారా సమాచారాన్ని తెలుసుకోవచ్చు. మొదట ప్రారంభంలో నోవాహు కాలంలోనే పక్షుల ద్వారా సమాచారం తెలుస్తుంది అన్న సంగతి మనకి అర్థమైపోతుంది. ఇంకా బైబిల్లో ఎక్కడైనా దీనికి సంబంధించిన సందర్భాలు ఉన్నాయా? ఇంకా దేవుడు పక్షుల గురించి ఏమైనా చెప్పాడా అని మనం ఆలోచిస్తే ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 20వ వచనం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 20వ వచనం. మీ తొందరగా తీసి చదువుతుంటారు. ఓకేనా? ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 20వ వచనం చదువు. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనం నేను చెప్పాను. నీ మనస్సునందైనను రాజును శోభించవద్దు. అంతేనా? 10వ అధ్యాయం 20వ వచనం. నీ మనస్సునందైనను రాజును శపింపవద్దు, నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతుని శపింపవద్దు. యాలయనగా ఆకాశ పక్షులు సమాచారం కొనుక్కోవును. ఆకాశ పక్షులు ఏం చేస్తాయంట?
సమాచారము కొనిపోవును, రెక్కలు గలది సంగతి తెలుపును. రెక్కల గలది సంగతి తెలుపు. ఆకాశ పక్షులు సమాచారము కొనిపోవును. చూసారా నాయన, నువ్వు రాజులకి ఏమనద్దు, ఐశ్వర్యవంతులకి ఏమనద్దు. ఎందుకంటే ఆకాశ పక్షులు ఏం చేస్తాయంట? సమాచారం తీసుకుని వెళ్ళిపోతాయంట. అంటే బైబిల్ చెప్పిందా సమాచారం గురించి? చెప్పిందా? జ్ఞానం వచ్చిన తర్వాత ఈ కాలంలో పుట్టిన ఒక 1000 సంవత్సరాల లోపు ఉన్నవారు ఇక ఆకాశ పక్షులు సమాచారం తీసుకెళ్తానని అన్న సంగతి చెప్తే బైబిల్ ఎప్పుడో చెప్పేసింది. ప్రసంగి గ్రంథం అంటే సొలొమోను కాలం. సొలొమోను కాలం అంటే క్రీస్తు పూర్వం. అర్థమవుతుంది? క్రీస్తు పూర్వం 1400-1500 సంవత్సరాల క్రితం బైబిల్ చెప్పేసి, అంటే ఇప్పుడు 3000 సంవత్సరాల క్రితం ఏమని చెప్పింది? మీకు ఆకాశ పక్షులు సమాచారం తీసుకెళ్తాయి. మరి ఆయన చెప్పిందే బైబిల్ చెప్తే సకల శాస్త్రాలకి అధికంగా ఎలా ఉంటుంది బైబిల్? ఇప్పుడు ఇదే మ్యాటర్ బైబిల్ చెప్పింది, అదే మ్యాటర్ ఎవరు చెప్పారు? పరిశోధన చేసిన ఆయన కూడా చెప్పాడు. అదే విషయం చెప్తే దాన్ని ఎలా అధిగమిస్తుంది? దానికంటే మించి చెప్పాలి బైబిల్, అంతేనా? అప్పుడు కదా అధిగమిస్తుంది, అంతేనా? చూద్దాం మళ్ళీ యోబు గ్రంథం 35వ అధ్యాయము. ఇంకా ఏం దేవుడు మనకి పక్షుల ద్వారా, పక్షుల అధ్యయన శాస్త్రాన్ని తెలిపిన బైబిల్. చూసారు? పక్షుల గురించి కూడా చెప్తుందా? చెప్తుంది. బైబిల్ అంటే బైబిలే. రైట్. యోబు గ్రంథం 35వ అధ్యాయము 11వ వచనం. భూ జంతువుల కంటే యోబు గ్రంథం 35వ అధ్యాయము 11వ. భూ జంతువుల కంటే మనకి ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానం కలుగు చేయొచ్చు. నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకుని వారెవరునూ లేరు. నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకునేవారు ఎవరునూ లేరు. మనకి ఎక్కువ జ్ఞానం ఇచ్చాడన్న సంగతి చెబుతున్నాడు ఇక్కడ. ఏమని పైన మళ్ళీ చదువుదాం. భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకి ఎక్కువ జ్ఞానం కలుగు చేయొచ్చు. ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానం ఎవరికి ఉందంట? మనిషికి ఉన్నదన్న సంగతి ఎవరు చెప్తున్నారు? బైబిల్ చెప్తుంది. అంటే పక్షుల కంటే జ్ఞానం ఎవరికి ఎక్కువ? మనుషులకు ఉంది. మరి పక్షి ఎంత జ్ఞానం కలది? మళ్ళీ మత్తయి సువార్తలో కూడా ఇదే మాట ఉంటుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనంలో ఏ మాట ఉందో చూడండి ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకునవు, అయినను పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు. వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు కారా చెప్తున్నాడు దేవుడు పక్షుల గురించి చెప్తూ. నాయన, వాటికి మీకంటే జ్ఞానం తక్కువ, మనుషుల కంటే జ్ఞానం ఎవరు తక్కువ? ఆకాశ పక్షులు తక్కువే. కానీ ఎవరు పోషిస్తున్నాడంటే వాటిని? పరలోకపు తండ్రి పోషిస్తున్నాడన్న సంగతి ఎవరికి తెలుసు? పక్షులకు తెలుసు. అర్థమవుతుందా? మనల్ని పోషించేది పరలోకంలో ఉన్న దేవుడు అన్న సంగతి తెలుసు అంట మనిషి. ఎవరికి తెలుసు? పక్షులకు తెలుసు అంట. కానీ ఎవరు వెతకట్లేదంట? మనుషులు వెతకట్లేదన్న జ్ఞానాన్ని ఎవరు నేర్పిస్తున్నారు? పక్షులు మనిషికి నేర్పిస్తున్నాయి. దేవుడు మనిషిని జ్ఞానవంతుడిగా పుట్టిస్తున్నప్పటికీ, వాళ్ళ మనిషి కంటే పక్షులు జ్ఞానహీనంగా పుట్టించినప్పటికీ పక్షికి తెలిసింది ఏమని? మనల్ని పోషించేది దేవుడు అని. కానీ మనిషి మాత్రం నన్ను పోషిస్తుంది ఎవరు అన్నదే తెలియదండి. ఇప్పుడు చదువుకున్నాం కదా ఒక వచనం. ఏమని చదువుకున్నాం? ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానం కలుగజేయచ్చు. నన్ను సృజించిన దేవుడు ఎక్కడున్నాడని అనుకునేవారు లేరంట.
మనుషుల్లో నన్ను సృజించిన దేవుడు ఎక్కడున్నాడు అని ఆలోచన చేస్తున్నారు ఎవరైనా? ఆకాశ పక్షులు తెలుసు అనమాట. ఏంటని? నన్ను సృజించింది దేవుడు, నన్ను పోషించేది దేవుడు. కానీ ఎవరికి తెలియదు? అధిక జ్ఞానం, పక్షుల కంటే అధిక జ్ఞానం కలిగిన మనిషికి నన్ను పోషించేది, నన్ను పుట్టించేది దేవుడు. ఆయన ఎక్కడ ఉన్నాడో, ఆయన దగ్గరికి ఎలా వెళ్ళాలన్న సంగతి అధిక జ్ఞానం ఉన్న మనిషికి తెలియదు. ఆ పక్షి మనకి బుద్ధి చెప్తుంది, నాయన నీకంటే నాకు తక్కువ జ్ఞానం, కానీ నేను మాత్రం దేవుడు ఉన్నాడని నమ్ముతాను, ఆ దేవుడు నన్ను పోషిస్తాడని నమ్ముతున్నాను, ఆయనే నన్ను పుట్టించాడన్న సంగతి నేను తెలుసుకున్నానని చెప్తుంది పక్షి మనకి జ్ఞానం. ఈ శాస్త్రం ఎవరైనా చెప్పారా? పక్షిని చూసిన వెంటనే ఎలా కోసుకొని తినేయాలా అని ఆలోచించే రకం. అంతేనా? పెట్ట చూసామంటే నోరూరిపోద్ది. ఏ కారం పెట్టాలి, ఎంత ఉప్పు వేయాలి, ఎలా వేపితే టేస్ట్ వస్తుంది. ఓకేనా? ఇది మన ఆలోచన, కానీ దాని ఆలోచన అది కాదు. ఇంకా చూడండి, యోబు గ్రంథం 38వ అధ్యాయం, యోబు గ్రంథం 38వ అధ్యాయం 41వ వచనం. 38వ అధ్యాయం యోబు గ్రంథం 41వ వచనం చదవండి. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్ర పెట్టినప్పుడు ఏం చేస్తాయంట కాకి పిల్లలు? తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్ర పెట్టినప్పుడు, అంటే తిండి లేనప్పుడు కాకి ఎవరికి మొర్ర పెడుతుంది? మనమే ఏంటి కాకి కావు 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 అంటుందని మనం చెయ్యాలి, ఊపుతాం కదా. అది ఎందుకు వస్తుందంటే, నాయన నాకు తిండి లేదు అని దేవుడికి మొర పెడుతుందంట. కాకి ఆహారం సిద్ధపరిచేవాడు ఎవడు? నువ్వా? కాదు. ఎవరు? దేవుడు. అంటే ఆహారం నాకు ఎక్కడి నుంచి దొరుకుతుంది తెలుసా? ఎవరి దగ్గర ఎవరికి అరిస్తే ఆహారం వస్తుందో తెలుసా? మనుషులు గరిస్తే వచ్చి ఓ అని తోసేస్తాను, నాకు తెలుసు ఆ సంగతి అని కాకి తెలుసు. మరి ఎవరి దగ్గర నేను పిలాలి? ఎవరిని పిలాలి? తండ్రి నాకు ఆహారం ఇవ్వాలి, దేవుడిని పిలాలి. నన్ను సృష్టించిన సృష్టికర్త ఆయన, ఆయనే కదా నాకు ఆహారం ఇస్తాడన్న సంగతి ఎవరు తెలుసు? కాకి తెలిసిన జ్ఞానం మనిషికి తెలుసు. నీకు బాధ వచ్చిందంటే ఎవరి దగ్గరికి వెళ్తావు? ముందు చుట్టాల దగ్గరికి వెళ్తావు. మీ దగ్గర డబ్బులే మనకు ఎవరి దగ్గరికి వెళ్తావు? చుట్టాల దగ్గరికి వెళ్తావు. నీకు బాధ వచ్చిందానికి ఎవరి దగ్గరికి వెళ్తావు? చుట్టాల దగ్గరికి వెళ్తారు. కానీ కాకేం నేర్పిస్తుంది? వెళ్ళాల్సింది పక్కోడి దగ్గరికి కాదు, పైన ఉన్న దేవుని దగ్గరికి. నీ మాట, నీ స్వరం ఎక్కడ వినిపించాలి? ముందు దేవుని ఎదుట. తండ్రి నా పరిస్థితి ఇది, నాకు సహాయం చేయాలి. ముందు ఎవరిని వేడుకోవాలి? అప్పులో దగ్గరికి వెళ్ళడం కాదు. అర్థమవుతుందా? పరిగెట్టి అంత అప్పుడు ఇవ్వమని చూస్తాం తప్ప, ఆహారాన్ని దయచేసేవాడు దేవుడేనా? సమస్తమును దయచేసేవాడు దేవుడేనా? అపోస్తుల కార్యం 17వ అధ్యాయం ఒకసారి చూడండి. అవును కాదు చూద్దాం. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 25వ వచనం. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 25వ వచనం. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తము దయచేవాడు గనుక. ఎవరంట? ఎవరు? ఎవరు? దేవుడు. ఆయన అంటే దేవుడు అందరికీ జీవమును ఊపిరిని సమస్తము, నీకు ఏది సృష్టిలో ఉందో దాని అందరినీ దయచేసేవాడే దేవుడు. అర్థమవుతుందా? ఈ సంగతి ఎవరికి తెలిసింది? కాకులకు, ఆకాశ పక్షులకు తెలుసు. పక్షులకి దేవునిపై నమ్మకం ఉంది, కానీ మనుషులకే దేవునిపై నమ్మకం లేదు. చూసు, మనకంటే జ్ఞానం తక్కువ ఉన్న పక్షులకి ఏ జ్ఞానం ఉంది? దైవ జ్ఞానం ఉంది. మనకే జ్ఞానం ఉంది? లోక జ్ఞానం ఉంది. అర్థమవుతుందా? ఎవరిని ఎలా మోసం చేసి ఆహారం సంపాదించాలో మనకు తెలుసు, అంతేనా? చూసారు? కానీ అవి ఎలా ఉన్నాయి? నాయన నువ్వే అన్ని చూసుకుంటావు, తండ్రి మాకు ఆహారం గురించి అని తెలుస్తాయి. నేను వేయకపోతే మనం అనుకుంటాం, నేను వేయకపోతే ఇవి ఎలా పెరుగుతాయి అనుకుంటాం. ఇప్పుడు మన ఇంట్లో పెంచుకునే పూలు లేదా ఏమైనా ఉంటాయి కదా,
మనం ఆహారం వేయకపోతే అవి పెరుగుతాయా? అవి వచ్చినంటే మనం ఆహారం వేస్తామా? మనం ఎక్కడున్న వాటికి వేసేస్తున్నాం. మరి ప్రకృతిలో ఎన్ని పక్షులు ఉన్నాయి? వాటన్నిటికీ ఆహారాన్ని ఎవరిస్తున్నారు? నువ్వా, మీ తాత? లేదు. ఎవరు? అన్నిటినీ కలుగు చేసిన దేవుడు. అంతే. మీ ఇంటి దగ్గర ఉన్న చెట్టుకి నువ్వు నీళ్ళేస్తావు, మరి సృష్టిలో ఉన్న చెట్లన్నిటికీ ఎవరు వేస్తున్నారు నీరు? ఆకాశం నుండి వర్షమును కురిపిస్తున్నాడు, ఆయన వేస్తున్నాడు నీరు. చూసారా? ఈ సంగతి వాటికి తెలుసు, తెలియంది మనకే. నోటి కట్ట కనిపించేసరికి నోరు ఆపలే, మనిషిని ఆపలే. అర్థమవుతుంది? అది మన పరిస్థితి. వీటన్నిటినీ కలుగు చేసేది దేవుడు, మనకన్నిటిని అనుగ్రహించేది దేవుడు అన్న జ్ఞానాన్ని ఎవరు నేర్పిస్తున్నారు మనకు? చూసారు? అంటే పక్షుల ద్వారా పాఠం నేర్పుతున్నాడు మనకి. ఇటువంటి పాఠాలు ఏ సైంటిస్ట్ చెప్పగలరు పరిశోధన చేసి? ఇంకా న్యాయాధిపతుల గ్రంథంలో చూసుకుంటే చెట్లు కూడా పాఠాలు నేర్పుతాయి అన్నమాట. అదొక పాఠం, అది తర్వాత మాట్లాడతాం. ఓకేనా? ఇంకా చూడండి, ఇంకా ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. ఆకాశం ఎగురు సంకుపుడి కొంగ అయినను తన కాలము ఎరుగును. ఏం చేస్తుందంట? మొదటేమో సమాచారం తెలుసుకున్నాం పక్షుల ద్వారా. మన దేని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం? పక్షుల అధ్యయన శాస్త్రం, ఆర్నిథాలజీ కదా. మొదట సమాచారాన్ని తెలియజేస్తుంది పక్షి అన్న సంగతి దేవుడు చెప్పాడు, అలాగే ఒక మనిషి పరిశోధన ద్వారా చెప్పాడు. వాటికి మించింది ఎలాగో, పక్షుల అధ్యయన శాస్త్రానికి మించింది బైబిల్ అని ఎలా చెప్తున్నాం? ఇదిగో, వాటికి దేవుడే ఆహారాన్ని దయచేస్తానని దేవుడి వైపు తిరుగుతుంది అన్న సంగతి మనిషికి నేర్పిస్తుంది. ఇప్పుడు 3వ పాయింట్గా ఏం చెప్తుందంటే కాలం తెలుసుకుంటుంటది. ఎవరు? పక్షి. ఒకసారి చూడండి, మళ్ళీ చదవండి. ఆకాశమునికి ఎగురు సంకుబుడి కొంగ అయినను తన కాలమును ఎరుగును. తన కాలం ఎరుగును. మీకు ఉదాహరణకు అర్థం అవ్వాలంటే సైబేరియా పక్షులు అనేవి కొన్ని ఉన్నాయి. సైబేరియా పక్షులు. ఆ దేశంలో 6 నెలల పాటు వీటికి ఆహారం దొరకదు, నీరు కూడా దొరకదు. సైబేరియా పక్షులు అవి ఏం చేస్తాయంటే సముద్రాలు దాటుకుంటూ సైబేరియా దేశం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వస్తాయి. ఎక్కడికి? ఆంధ్రప్రదేశ్లో పులికాట్ సరస్సు అని ఒకటి ఉంది. సరస్సు అంటే చెరువు లాంటిది, పెద్దది సరస్సు. ఓకేనా? ఆంధ్రప్రదేశ్లో ఉన్న మంచినీటి సరస్సు కొల్లేరు సరస్సు, పులికాట్ సరస్సు. అక్కడికి వచ్చి అక్కడ నివాసం ఉండి ఆహారాన్ని సంపాదించుకొని తిని మళ్ళీ తన టైం 6 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది తెలుసా? తాను ఎక్కడి నుంచి సైబేరియా దేశం నుంచి వచ్చిందో అక్కడికే మళ్ళీ వెళ్ళిపోతుంది. దానికి కాలం తెలిసి, ఏ కాలంలో నాకు ఆహారం ఉండదో ఇక్కడ, మళ్ళీ ఏ కాలంలో ఇక్కడికి రావాలన్న సంగతి వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ కొన్ని నెలలు గడిపింది. తర్వాత తన పిల్లలతో సహా తీసుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంది. ఎవరు? పక్షులు. అర్థమవుతుంది? సముద్ర గుండంలో ఒక మనిషి ప్రయాణం చేయాలంటే ఓడ మీద వెళ్తున్నారు అనుకోండి, సముద్రం మధ్యలోకి వెళ్ళారు అనుకోండి, ఏ ఊరు ఎటు ఉందో మనకు తెలుస్తుందా? ఏ దేశం ఎటు ఉందో? మరి పక్షికి ఎలా తెలిసింది? అర్థమవుతుంది? అప్పుడు షిప్ లో వెళ్ళేవారు, పడవల్లో వెళ్ళేవారు ఏం చేస్తారు తెలుసా? దిక్చూచి అని ఒక దాన్ని ఉపయోగిస్తారు. అంటే తూర్పు ఎటు, పడమరెటు, ఉత్తరేటు అని ఒక మిషన్ లాంటి చిన్నది ఉంటుంది. దాన్ని పట్టుకుంటే ఎటు సైడ్ వెళ్ళాలని రూట్ వాళ్ళకి తెలుస్తుంది. మరి ఆకాశ పక్షులకి ఆ రూట్ ఎలా తెలుసు? సైబీరియా దేశం ఎక్కడ ఉంది, నా పులికాట్ సరస్సు ఎక్కడ ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఎంత దూరం నేను ఈ సముద్రాలు దాటకుండా వచ్చాను, మళ్ళీ అదే రూట్ కూడా ఎలా వెళ్తుంది అంటే వాటికి ఏం తెలుసు? కాలము తెలుసు, వచ్చే మార్గం కూడా తెలుసు. ఎవరికి? పక్షులకి. కానీ మనిషికి తెలియలేదు ఈ విషయం. నాకు దేవుడు ఈ భూమి మీద కాలం ఇచ్చాడు,
ఈ కాలంలో దేవుడి దగ్గర నుంచి నేను ఈ భూమి మీదకి వచ్చాను, మళ్ళీ నా కాలం అయిపోయిన తర్వాత మళ్ళీ నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలన్న సంగతి ఎవరు తెలియట్లేదు? మనుషులు తెలియట్లేదు. చూడు, పక్షుల ద్వారా దేవుడు మనిషికి నేర్పుతున్న పాట. ప్రపంచంలో ఏ మనిషి పక్షుల గురించి ఇంత విధంగా చెప్పారు? చెప్పరు. అందుకోసమే సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్. ఈరోజు పక్షుల గురించి మనం నేర్చుకున్నాం కదా, పక్షుల అధ్యయనం చేస్తాం. ఇంకొక శాస్త్రం గురించి కూడా మనం నేర్చుకుందాం, అదే వైద్య శాస్త్రం. ఇంతవరకు ఆర్నిథాలజీ గురించి బైబిల్ ఏం చెప్పిందో మనం నేర్చుకున్నాం, అవునా? ఇప్పుడు వైద్యం గురించి బైబిల్ ఏం చెప్పింది అది కూడా తెలుసుకుందాం. ఓకేనా? అర్థమవుతుందా? వైద్య శాస్త్రం. మొదటగా ఈ వైద్యానికి పితామహుడు ఎవరంటే అపోల్లో. ఎవరు? గ్రీకుల వైద్య పితామహుడు, వైద్య దేవుడు అని పేరు అపోల్లో. అంటే మొదటిగా వైద్యానికి నాంది పలికిన వాడు ఎవరంటే అపోల్లో. ఈయన గ్రీకుల వైద్య దేవుడు అని పేరు ఈయనకి. ఓకేనా? ఈయన ద్వారా మొదట ప్రారంభమైన ఈ వ్యాధిని ఆధునిక వైద్య పితామహుడుగా హిప్పోక్రటీస్ క్రీస్తు పూర్వం 460 సంవత్సరం నుంచి 370 కాలంలో ఈయన జీవించాడు అనమాట. హిప్పోక్రటీస్ ఆయన తర్వాత వచ్చిన వైద్య పితామహుడు అనమాట. ఎవరి తర్వాత? అపోల్లో తర్వాత. ఆయన గ్రీకుల వైద్య దేవుడైతే ప్రపంచానికి వైద్యానికి పితామహుడుగా హిప్పోక్రటీస్ ని పిలుస్తారు. ఈయన క్రీస్తు పూర్వం 460 నుంచి 370 సంవత్సరాల్లో ఈయన జన్మించాడు. ఆ ప్రదేశంలో లేదా ఆ కాలంలో జీవించి అంతకుముందు ఎలా ఆపరేషన్ చేసేవారు అంటే, ఏ ప్రెగ్నెంట్తో ఉన్నా లేకపోతే ఏదైనా బాధ వచ్చినా లేదా ఏదైనా ఇరిగిపోయినా ఏం చేసేవారంటే డైరెక్ట్గా మత్తు లేకుండానే వైద్యం చేసేవారు. ఏమి తట్టుకోవాలి, మరి తప్పదు, అటువంటి పరిస్థితులు ఉండేది. తర్వాత ఈయన వచ్చిన తర్వాత శస్త్రచికిత్స అనేది ప్రారంభమైంది. అంటే చర్మాన్ని కోసి లోపల ఉన్న ఎముకలు కలిపి మళ్ళీ చర్మాన్ని కుట్టాడు. అర్థమవుతుంది? ఈయన కాలంలో వచ్చిందనమాట. ఓకేనా? క్రీస్తు పూర్వం 300 సంవత్సరాల క్రితం మత్తు ఇచ్చి ఆపరేషన్ చేయొచ్చు అనే ఈ హిప్పోక్రటీస్ అనే ఈ వైద్యుడు చెప్పాడు అనమాట మొదటిగా. ఓకేనా? అంటే ఇప్పుడు మనకి మత్తు ఇంజెక్షన్ ఇస్తారా ఏదైనా ఆపరేషన్ చేస్తే? అది ఎప్పుడు వచ్చిందంటే యేసుక్రీస్తు పుట్టక మునుపు 300 సంవత్సరాల క్రితం ఈ వైద్యుడు ఎవరైతే హిప్పోక్రటీస్ ఉన్నారో ఆయన ప్రారంభించాడు అనమాట. అంతకుముందు మత్తు ఇచ్చేవారు కాదు. అర్థమైందా? మరి ఎలా జరిగింది అంతకుముందు? అది బైబిలే చెబుతుంది. అర్థమవుతుంది? అంతకుముందు ఎలా జరిగేది అనేది మనం ఆలోచిస్తే దేవుడు ఈ వైద్యానికి సంబంధించి కూడా ముందుగానే రాపించాడు బైబిల్లో. ఈయన పుట్టక మునిపే, ఎవరు? హిప్పోక్రటీస్ పుట్టక మునుపు, ఈ గ్రీకుల వైద్య దేవుడు పుట్టక మునిపే బైబిల్లో మత్తు ఎలా కలిగించాడు దేవుడు? ఆది కాండం, అంతేనా? ఆది కాండంలో ఎవరున్నారు? 2వ అధ్యాయం 21వ వచనం. ఆది కాండం 2వ అధ్యాయం 21వ వచనం. దేవుడు మొదటిగా నరుణ్ణి నిర్మించి మట్టితో చేసిన తర్వాత స్త్రీని ఎలా నిర్మించాడు అని మనం చెప్పుకున్నాం. ఆదాములో నుండి పక్కటెముకని తీసి, అంటే ఆపరేషన్ జరగదా లేదా? పక్కటెముక తీయాలంటే ఏం చేయాలి? ఆపరేషన్ చేయాలి. ఎలాంటప్పుడు దేవుడు ఆయనకి ఆపరేషన్ చేశాడు? గాఢ నిద్ర, దాన్ని మత్తు అంటారు. ఎంత నిద్ర ఎంత మత్తుకు పొడిగిపోయి అంటారు చూడండి. నీరేసిన లెగడు, ఊపిన లెగడు, దాన్ని గాఢ నిద్ర అంటారు. అలాగ చేసి మొదట ఆపరేషన్ చేసింది ఎవరు? దేవుడు. మొదటి ప్రారంభికుడు ఎవరు? దేవుడే కదా. మొదటి మనిషి ఆదాముగా గాఢ నిద్ర కలుగజేసి ఎవరిని తీశాడు? అవన్ని నిర్మించాడు. చూసా? అదే దానికి అలా కాలక్రమేణా దానికి ఒక మెడిసిన్ కొనుక్కున్నారు అనమాట. ఆ మెడిసిన్ ద్వారా దాన్ని నైట్రిక్ ఆక్సైడ్ అంటారు. ఆ నైట్రిక్ ఆక్సైడ్ అనేది ఇంజెక్షన్ చేస్తే మత్తు వస్తుంది మనిషి. అది వచ్చినప్పుడే మనిషి ఓకే. ఆ తర్వాత వచ్చిన ఆయన కొనుక్కున్న ఇంజెక్షనే
మనం వాడుతున్న ఇప్పుడు ఇంజెక్షన్ ఒకటి వాడుతున్నాం, ఏదది? పెన్సిలిన్. యాంటీబయోటిక్ అని వాడుతున్నాం కదా, అది అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనుక్కున్నాడు అనమాట, పెన్సిలిన్ అనేది. ఓకేనా? ఇలాగ చూసుకుంటే మరి ఇది బైబిల్లో చెప్పబడిందా వీటి గురించి? అంటే ప్రకృతిలో నుంచి ఇలాంటి మందులు తీసుకోవచ్చా? చూడండి, మనం కొంతమందికి చర్మ సమస్యలు వచ్చాయి అనుకోండి, ముస్లిం చాలా మంది వాడే ఫేస్కి వాడే ఒక మందు ఉంది, దాన్ని ముల్తాన్ మట్టి అంటారు. విన్నారు మీరు ఎప్పుడైనా? ముస్లిమ్స్ ఎక్కువగా ఇప్పుడు ఒక దాన్ని ఎవరో వాడుతున్నారంటే ఒక మందుగా కూడా వాడుతున్నారు, తెప్పించుకుంటున్నారు అనమాట. ముల్తాన్ మట్టి అంటారు. అది ముఖానికి రాస్తే ముఖంలో ఉన్న కొన్ని కురుపులు లాంటివి కానీ, గ్లోనెస్ అంటే అందంగా కనిపించడం కానీ, శరీరము మృదువుగా అవ్వడం కానీ జరుగుతుంది. ఈ వైద్యం గురించి చెప్తున్నాను మీకు, బైబిల్లో ఉన్న వైద్యం గురించి. ఇది బైబిల్లో ముందుగానే రాపించబడింది, ముందుగానే చేశాడు. ఎవరు చేశారు? మట్టిలో కూడా వైద్యం ఉందా అన్న సంగతి యేసుక్రీస్తు ప్రభు గారు చేశారు. యోహాను సువార్త 9వ అధ్యాయము, యోహాను సువార్త 9వ అధ్యాయం 6-7 వచనాలు చూడండి. మట్టిలో కూడా వైద్యం జరుగుతుంది. మట్టి ద్వారా కూడా మనం చూడండి, మనకి కురుపులు లాంటివి ముఖం మీద వచ్చేటప్పుడు మనం ఏం చేస్తాము? ఉమ్ము ఇలా తీసుకుంటామా? ఉమ్ము ఇలా తీసి ఈ కురుపు మీద ఇలాగ ఏను పెట్టి ఇలా 2-3 సార్లు చేస్తుంటే అది కొద్ది రోజులకి ఏమైపోద్ది? నయమైపోద్ది. అంతేనా? అంటే ఉమ్ములో కూడా ఏముంది? ఉందా? ఉంది. చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయము 6-7 వచనం చదువుదాం. ఇట్లు చెప్పి నేల మీద ఉమ్ము వేసి, అంటే మట్టిలో ఉమ్ము వేసి ఉమ్ముతో బురద చేసి వారి కన్నుల మీద ఆ బురద పూసి నువ్వు శిలోయేమో కోనేటికి వెళ్ళి అక్కడ కడుక్కోమని చెప్పాడు. ఇదిగో ఒక గుడ్డివాడు వచ్చాడు, ఆ గుడ్డివాడికి యేసుక్రీస్తు ఏం చేశాడు? ఇదిగో ఉమ్ము మట్టి మీద వేసి ఆ బురదగా చేసి దాన్ని తీసి ఎవరు రాశారంట? ఆ గుడ్డివాడికి రాసేసరికి కళ్ళు వచ్చాయి. అంటే దీని ద్వారా ఏం జరుగుతుందని చెప్తున్నాడు నాయన? ప్రకృతిలో ఉన్న మట్టిలో ఉమ్ములో కూడా ఏముంది? వైద్యం ఉంది. అర్థమవుతుంది? యేసుక్రీస్తు ప్రభు గారు చేసిన ఆశ్చర్య కార్యాల్లో ఇది ఒకటి. అంటే వైద్యం ఎలా జరుగుతుందో గ్రంథంలో దేవుడు ముందుగానే రాపించాడు. అసలు ప్రతి మెడిసిన్లో మనం వాడే ప్రతి మెడిసిన్ ఉంటుంది కదా, ఇప్పుడు మనం వాడుతున్నామా, ఆ ప్రతి మెడిసిన్లో ఆల్కహాల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఏముంటుంది? ఆల్కహాల్ అంటే తెలుసా? తెలీదా? ఆల్కహాల్కి మరొక పదమే మందు. ఏ మందు? సాయంత్రం అయ్యేసరికి మన ఊర్లో ఉన్న పెద్దలందరూ వెళ్తారు సీసాల కోసం, దాన్నే ఆల్కహాల్ అంటారు. మత్తును కలిగించేది. ఏంటిది? మత్తును కలిగించేది. ప్రతి మనం వాడుతున్న మాత్రలు ఉన్నాయి కదా, జ్వరం వచ్చినప్పుడు, జబ్బు వచ్చినప్పుడు మనం మెడిసిన్ వాడతామా? ప్రతి మెడిసిన్లో ఈ ఆల్కహాల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ సంగతి తెలుసా మీకు? ఆల్కహాల్ అనేది ఉంటుంది. ఉంటుందో ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. చూడండి, కొంతమంది మందులు వేసిన తర్వాత ఈ మందు వేసేసరికి నా మొత్తం వచ్చేద్దండి, పడుకుపోతాను అని అంటారు. ఎందుకు అంటే నీ పెయిన్ రిలీఫ్ అవ్వాలంటే నువ్వు నిద్రలోకి వెళ్ళాలి. ఉంది నిద్రలోకి వెళ్ళినప్పుడు బాడీ మొత్తం నువ్వు వాడే మెడిసిన్ సర్క్యులేషన్ అవుద్ది అనమాట. మరి ఇది బైబిల్ చెప్పిందా? ముందే చెప్పేసింది. ఎప్పుడో బైబిల్ మొదటి పుస్తకం నుంచి చివరి వరకు చూస్తే ఏముంటది? ద్రాక్ష రసం పుచ్చుకొను అని చాలా దగ్గర ఉంది. ఒక వచనం చూద్దాం. 1 తిమోతి పత్రిక అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్న మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో మెడిసిన్ చెప్తున్నాడు. చూడండి, వైద్య శాస్త్రానికి మించింది. చూడండి, 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనత కోసము
ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకోను. ఇదిగో ద్రాక్షారసం ఎందుకు పుచ్చుకోమన్నాడు? అందులో ఆల్కహాల్, అది మెడిసిన్. అది ఎవరు చెప్తున్నాడు? అపోస్తలుడైన పౌలు తిమోతి గారికి చెప్తున్నాను, ఆయన నీకున్న కడుపు నొప్పి, నీకు వచ్చి అప్పుడప్పుడు వస్తుంది ఈ బలహీనత పోవాలంటే నువ్వు కొంచెం ఆల్కహాల్ పుచ్చుకో, ద్రాక్ష రసము పుచ్చుకో. దానివల్ల ఏం జరుగుతుంది? జబ్బు పోతుంది. అర్థమవుతుంది? మరి నీకు జబ్బు వచ్చింది, కడుపు నొప్పి వచ్చింది, అప్పుడప్పుడు బలహీనత వస్తుందంట, తరచుగా వస్తుందంట. అంటే ఇప్పుడు మనం చూడు, మందులు వాడుతున్నాం కానీ మళ్ళీ జ్వరం వస్తుందండి అంటాం కదా. అలాగే తిమోతి భక్తుడికి కూడా అది వస్తే పౌలు గారు వైద్యం చెప్తున్నారు. తిమోతి గారికి ద్రాక్షారసం ఆల్కహాల్ తాగమని కదా, ఇప్పుడు కూడా నేను తాగుతాను అనకండి మీరు. అర్థమవుతుందా? మందు తాగండి అని అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తున్నాడు. ద్రాక్షారసం అంటే ఏంటి? మత్తును కలిగించేది. ఇక తిమోతి గారికి అపోస్తలుడైన పౌలు చెప్తుంటే తాగమని. నేను కూడా నాకు జబ్బు వచ్చింది, నేను తాగేతాను అనకండి. ఎందుకు? అప్పుడు మెడిసిన్ అదే, ఇప్పుడు మెడిసిన్ వస్తే అర్థమవుతుందా? మళ్ళీ ఈ వాక్యాన్ని కూడా తీసుకొని వక్రీకరించి ఇదిగో బైబిల్లో తాగమని చెప్పాడు కాబట్టి నేను కూడా వెళ్ళి తాగేస్తాను అనేవారు కూడా ఉన్నారు. ఎక్కడో కాదు, పాలకొండ దాటినాక తమకాపల్లి అనే ఊరు ఉంది. ఆ ఊర్లో ఉన్న పాస్టర్ గారే తాగుతూ ఉంటాడు. తాగి ఏమంటారంటే, ఎందుకయ్యా తాగుతాను అని ఎవరైనా అడిగారు అనుకోండి, ఆయన చెప్పే సమాధానం, బైబిల్లో అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? కడుపు జబ్బు నిమిత్తము, అప్పుడప్పుడు జ్వరం వస్తే, ఏదైనా బలహీనత వస్తే తాగమన్న కదా, అందుకోసం నేను తాగుతున్నాను, నాకు ఒళ్ళల్లో అలసిపోతుంది. చూసారా? ఎవరు ఈ బాధ చేస్తున్నారు? పాస్టర్ గారు. అందరికి తెలుసు ఆ ఊర్లో, మళ్ళీ ఆయన తాగుతాడు. ఆ ఊర్లో ఉన్నారు కూడా సంతోషపడతారు ఆయన చూస్తే. ఎందుకు? పాస్టర్ అంటే ఇలా ఉండాలి, ఈ మిగతా పాస్టర్లు తాగకూడదు అంటారు, ఈయన మాత్రం అంతా కలిసి తాగుతున్నారు. చూసు, అర్థమవుతుందా? అది ఎందుకు అప్పుడు చెప్పబడింది? అప్పుడంటే మాటలు లేవు, మెడిసిన్ అనేది లేదు. ఇప్పుడు మెడిసిన్లో ఆల్రెడీ ఆల్కహాల్ ఉందని చెప్పాను మీకు, ఉందా? కాబట్టి మళ్ళీ నువ్వు మందు కొట్టుకెళ్ళాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? ఇంకా నీరు ఏం చేస్తుంది? నీరు ఇప్పుడు కొన్ని దగ్గర మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనకు ఒక మాట చెప్తుంటారు, కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని అన్నం అనుకో. డాక్టర్ ఏం చెప్తారు తెలుసా? మీ మందులు ఇవ్వడండి, నీరు ఎక్కువ తాగడా. ఇప్పుడు ఏ జబ్బు వచ్చినా మొదటి చెప్పే మాట ఏంటి చెప్పండి? ఎందుకు తాగమంటున్నాడు? అర్థమవుతుందా? కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని ఒక అక్క, మేరీ అక్క అని మీకు తెలిసే ఉంటుంది. అక్క కిడ్నీలో రాళ్ళు ఉంటే అక్కకి ఏం చెప్పారు తెలుసా? మెడిసిన్ ఇచ్చారు, ఎక్కించారు. దాంతో పాటు ఏం చెప్పారంట? ఎక్కువ నీరు తాగాలి అన్నారు. ఎందుకు? నీరు రాళ్ళని కరిగిస్తుంది. నీరేం చేస్తుంది? రాళ్ళని కరిగిస్తుంది. బాడీలో కిడ్నీలో ఉన్న రాళ్ళని ఏం చేస్తుందంటే నీరు కరిగిస్తుంది. ఇది బైబిల్ చెప్పిందా? చెప్పింది. చూడండి ఒకసారి యోబు గ్రంథం 14వ అధ్యాయం 19వ వచనం. బైబిల్ ముందే చెబుతుంది. అందుకోసమే అధిగమించిన బైబిల్ అన్నాం. సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్. చూడండి యోబు గ్రంథం 14వ అధ్యాయం 19వ వచనం. యోబు గ్రంథం 14వ అధ్యాయం 19వ వచనం. జలము రాళ్లను అరగతీయును, జలము రాళ్లను అరగతీయును. చూసారా? జలం ఏం చేస్తుంది? రాళ్ళను అరగతీస్తుందంట. అందుకోసమే నీరు తాగండి, ఎక్కువ నీరు తాగండి అని ఎందుకు చెప్తారంటే, మనం తినే ఆహారంలో భోజనం చేస్తామా, అందులో రాళ్ళ పిక్కలు ఉంటాయి, అవి వెళ్ళిపోతుంటాయి అన్నమాట లోపలికి. అవి వెళ్ళిపోవడం వల్ల దానివల్ల మనకి ఎఫెక్ట్ కొడుతుంది బాడీలో నుంచి. ఈ వాటర్ తాగడం వల్ల అటువంటి వ్యాధుల్ని క్యూర్ చేస్తుంది, నయం చేస్తుంది. ఒకవేళ రాళ్ళు ఉంటే వాటిని మందుల ద్వారా, ఈ నీటి ద్వారా కరిగిస్తుంది. కాబట్టి డాక్టర్లు ఎక్కువ మంది ఏం చెప్తారంటే, అమ్మ నీరు తాగండి. మీ ఒంట్లో ఏదైతే నయం కాని వ్యాధులు ఉన్నాయో వాటిని ఇది కొంత మట్టుకు సపోర్ట్ చేస్తుంది, సహకరిస్తుంది. ఏది? నీరు. అర్థమవుతుంది? అంటే బైబిల్ అనేది సకల శాస్త్రాల గురించిన వివరణ
ఇస్తుంది. ఇంకొక పాఠంగా ఎప్పుడైనా మనం మాట్లాడుకుందాం. వృక్ష శాస్త్రం గురించి బైబిల్ ఏం చెప్తుంది, జీవశాస్త్రం గురించిన వివరణ బైబిల్ ఏం చెప్తుంది. మళ్ళీ ఒకసారి మనకి ఎప్పుడైనా సమయం ఉంటే ఖచ్చితంగా నేర్చుకుందాం. అర్థమైంది బైబిల్ ఎంత గొప్పదో. బైబిల్ అనేది మత పుస్తకము కాదు, మహాలోకానికి నడిపించే మహాజ్ఞాన గ్రంథం. సకల శాస్త్రాలకు నిలయం ఏది? బైబిల్. నిలయం అంటే నివాసం చేసే గ్రంథం ఏది? ప్రతి దాని గురించి చెప్పే గ్రంథం ఏదైనా ఉంది ప్రపంచంలో అంటే అదే బైబిల్ మాత్రం. కాబట్టి ఇలాంటి మరెన్నో విషయాలు మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనం చేయాల్సిన పని ప్రతి దినం బైబిల్ని చదవాలి. ఇది ఎవరు రాపించి ఇచ్చిన గ్రంథం? సృష్టికర్త అయిన దేవుడు మన కోసం రాపించి ఇచ్చిన గ్రంథం. సృష్టిలో ఉన్న వాటిని పరిశీలించి రాసే వారి పుస్తకానికి ఇచ్చే వాల్యూ కంటే సృష్టికర్త రాసిచ్చిన గ్రంథానికి మనం ఎక్కువ విలువ ఇవ్వాలి. మనుషులు రాసుకున్న గ్రంథాన్ని ఎన్ని రోజులు చదువుతున్నారు, ఎన్ని గంటలు చదువుతారు. అవునా? స్కూల్కి పిల్లలు వెళ్ళి ఉదయం సాయంత్రం చేసే పని ఏంటి? పిల్లలు స్కూల్కి వెళ్ళి చేసే పని ఏంటి? పుస్తకాలు చదవడం. ఎవరు రాసిన పుస్తకాలు? మనుషులు రాసిన పుస్తకాలు ఎంతసేపు చదివితే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏంటి? హోంవర్క్, మళ్ళీ ట్యూషన్. చదువుతున్నారా? ఈ సెలవులు ఇచ్చే సమ్మర్ హాలిడేస్ పిల్లలు ఏమైనా ఇంటి దగ్గర ఉంటున్నారా? ట్యూషన్ కలిసి పంపించేస్తున్నారు 2-5 గంటలు. అంటే మనుషులు రాసే పుస్తకాలు, మట్టి మెదడులో ఉన్న జ్ఞానాన్ని చదవడానికి ఎంత సమయం మనుషులు ఇస్తుంటే, మరి మహాజ్ఞాని అయిన దేవుడు రాసిన మహాజ్ఞాన గ్రంథం ఎన్ని సంవత్సరాలు, ఎన్ని టైం తీసుకొని నువ్వు చదవాలి? ఎంతమంది చదువుతున్నావు? బైబిల్ అనేది మత పుస్తకం కాదు, మహాలోకానికి మార్గాన్ని తెలిపే మహాజ్ఞాన గ్రంథం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. పర్లకు మందులు మా తండ్రి, బైబిల్